2019లో పోటీ చేసిన తర్వాత ఈ స్టీల్ ప్లాంట్ గురించి మెల్లమెల్లగా అవగాహన వచ్చింది. దానికన్నా ముందు నాకు స్టీల్ ప్లాంట్ చరిత్ర ఏంటి అనేది అంత స్పష్టంగా నాకు తెలియదు. ఎప్పుడైతే నేషన్ వైడ్ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ లాభాల్లో లేనివి మేము ప్రైవేటైజ్ చేస్తాము అనే ఒక ఉద్దేశంతో వైజాగ్ స్టీల్ ప్లాంట్ ని కూడా ప్రైవేటైజ్ చేస్తాము అని గత ప్రభుత్వం అనౌన్స్ చేసినప్పుడు ఇక్కడ పోరాట కమిటీ, పరిరక్షణ కమిటీ ఫామ్ అవడము, దాంట్లో మేము పాల్గొనడము, దానికి పూర్తి మద్దతు పలకడము, స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటైజ్ అవ్వకుండా ఆపుతాము అని పల్లా శ్రీనివాస్ గారు నిరాదీక్ష చేయడము, ఇవన్నీ మీరు చూశారు. నేను జనరల్ గా ఏంటంటే ఎఫిషియన్సీ ఉండాలి, సమాజంలో అందరూ ప్రయోజనంగా పనిచేయాలి, ప్రతి సంస్థ లాభాల్లో పనిచేయాలి, ఒకవేళ లాభాల్లో పనిచేయకపోతే దానికి ఉన్న ఇబ్బందులు ఏంటో మనం కరెక్ట్ చేయగలగాలి అని కొన్ని ఆలోచనతో ఉన్నవాడిని. సో అప్పుడు కూడా నేను మాట్లాడుతూ స్టీల్ ప్లాంట్ గురించి చెప్పాను. ఇది నష్టాల్లో ఉన్నప్పుడు ప్రైవేటైజ్ చేయాలి అనే ఆలోచన గవర్నమెంట్ కి రావడం తప్పు కాదు, కానీ అన్ని పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ చూస్తే వర్స్ట్ ఏది పర్ఫామ్ అవుతుందో అది ప్రైవేటైజ్ చేస్తే పర్వాలేదు, కానీ స్టీల్ ప్లాంట్ అనేది 1-2 సంవత్సరాల్లో నష్టాల్లో ఉండడం వల్ల ప్రైవేటైజ్ చేయడం అనేది అన్యాయం. అది కూడా స్టీల్ ప్లాంట్లే ప్రైవేటైజ్ చేయాలంటే దేశవ్యాప్తంగా చాలా స్టీల్ ప్లాంట్లు ఉన్నాయి, RINL ఫస్ట్ ఎందుకు చేయాలి? సో అదొకటి. దాని తర్వాత అనేక పాయింట్లు వచ్చినాయి. క్యాపిటల్ మైన్స్ లేవని, ఇంట్రెస్ట్ రేట్లు ఎక్కువ ఉండడం వల్ల లోన్ పేమెంట్స్ పెరిగిపోవడము, నష్టాల్లో రావడము, ప్రొడక్షన్ ఎఫిషియన్సీ ఉండకపోవడము, ప్రోడక్ట్ డైవర్సిటీ అంతా లాంగ్ స్టీలే చేయడము, ఫ్లాట్ స్టీల్ అనేది ప్లాంట్ లో చేయకపోవడము, ఇలా రకరకాల ఇష్యూస్ మీద అవగాహన పెంచుకున్నాను. దాని తర్వాత ఎలక్షన్స్ దగ్గరికి వచ్చింది. ఎలక్షన్స్ దగ్గరికి వచ్చినప్పుడు ఈసారి మేము గెలుస్తాము అనే బలమైన నమ్మకము, రాష్ట్రంలో ఒక దుర్మార్గపు పాలన, దాన్ని ఒక స్టీల్ ప్లాంట్ కోసం కాదు, రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం ప్రభుత్వాన్ని మార్చాలి, మంచి ప్రభుత్వం తీసుకుని రావాలి అని ఎన్డీఏ కూటమి టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి పోటీ చేశాము. ఎలక్షన్ లో నేను, పల్లా గారు అనేక సందర్భాల్లో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అవ్వకుండా ఆపుతామని చెప్పాము. కానీ ఇంపార్టెంట్ ఏంటంటే ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ప్రచారంకి వచ్చినప్పుడు ఆయన చెప్పడము, ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు వచ్చినప్పుడు ఆయన చెప్పడము, వీళ్ళందరూ దాని మీద అదే నిబద్ధతతో పనిచేయడం అనేది కన్సిస్టెంట్ గా కొన్ని నెలలుగా చూస్తున్నారు. అయితే ప్రభుత్వం గెలిచేటప్పుడు నేనేమన్నానంటే, మీరు మాకు అన్నిటికన్నా ఎక్కువ మెజారిటీ ఇక్కడ ఇవ్వండి, అప్పుడు దీని గురించి మేము వెళ్ళి పార్లమెంట్ లో చాలా బలంగా మాట్లాడగలుగుతాము అని. నేను ఊహించలేదు ఏదో 75,000 మెజారిటీ వస్తే బాగా వస్తుంది అనుకున్నాను. గాజువాక్ లో పల్లా గారికి నాకు 95,000 కన్నా ఎక్కువ మెజారిటీ రావడం అనేది ఎప్పుడు ఊహించింది. ఓవరాల్ పార్లమెంట్ కి వచ్చేసరికి నేను మన మనసులో 2.5 లక్షలు 3 లక్షలతో గెలిస్తే బాగుంటుందని అనుకున్నాను, కానీ 5 లక్షలు అనేది ఎప్పుడు ఊహించలేదు. సో జనాలు పలికారు. ఏమని పలికారు? నమ్మకం కలిగింది వాళ్ళకి, వీళ్ళైతే చేయగలుగుతారు. ఎందుకు ఆ నమ్మకం కలిగింది? 1999లో 2004 మధ్యలో ఇదే స్టీల్ ప్లాంట్ కి అప్పుడు ఇబ్బందులు ఉంటే, అప్పుడు కూడా ఎన్డీఏ ప్రభుత్వమే కేంద్రంలో, అప్పుడు కూడా ఇక్కడ టీడీపీ ప్రభుత్వం, అప్పుడు కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అప్పుడు ఇక్కడ ఎంపీ మా తాత MVVS మూర్తి గారు, శ్రీకాకుళం ఎంపీ ఏమో ఐరన్ నాయుడు గారు, వాళ్ళు కూడా అప్పుడు పోరాటము, స్టీల్ ప్లాంట్ కి తాలూకు వాళ్ళందరినీ అక్కడికి వెళ్ళి ప్రధానమంత్రికి అర్థమయ్యేటట్టు వివరించడం, అప్పుడు వాళ్ళ ఎక్విటీ కూడా ఇంచుమించు 1,500 కోట్లు ఇవ్వడం. స్టీల్ ప్లాంట్ రివైవ్ అయిన తర్వాత ఆల్మోస్ట్ 10 ఏళ్ళు లాభాల్లో నడిచింది స్టీల్ ప్లాంట్. సో ఆల్రెడీ వీళ్ళకి ట్రాక్ రికార్డ్ ఉంది, వీళ్ళు చేయగలుగుతారు అనే ఒక నమ్మకం ప్రజల్లో కలిగిందని నేను అనుకుంటున్నాను. అదొక వైపు అయితే, ఇంకోవైపు గత ప్రభుత్వం మాకు 25 ఎంపీలు ఇవ్వండి, మేము మెడల్ ఉంచుతాము అని రకరకాల డైలాగులు చెప్పారు. కానీ వాళ్ళు గెలిచిన తర్వాత మాత్రం వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం తప్ప రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎప్పుడు ఎంపీలు వెళ్ళి పోరాడడం అనేది అక్కడ చూడలేదు. సో ఆ గత ప్రభుత్వం మీద కూడా నమ్మకం పూర్తిగా నశించింది. వాళ్ళైతే చేయరు. ఉన్న స్టీల్ ప్లాంట్ ని కూడా అమ్మేస్తారు, భూములు అమ్మేస్తా అంటున్నారు, పట్టుబిడుపులు ఉండాలంటున్నారు, రకరకాల స్టేట్మెంట్స్ ఇచ్చి ఆందోళన స్టార్ట్ చేయడం అనేది చాలా మంది చూశారు. సో మేము గెలిచాము, మంచి మెజారిటీ వచ్చింది. ఇప్పుడు ఇది ఒక చిన్న టాస్క్ కాదు. గత 2 సంవత్సరాలుగా నిర్లక్ష్యం అవడం వల్ల చాలా నష్టాల లోపలికి వెళ్ళిపోయింది స్టీల్ ప్లాంట్. మెల్లమెల్లగా ఫర్నేస్లు కూడా క్లోజ్ అయ్యే పరిస్థితికి వచ్చింది, జీతాలు కూడా కట్టడానికి కష్టమైన పరిస్థితి. ఇక్కడి నుంచి రివైవ్ చేయాలంటే చిన్న విషయం కాదు. బట్ ఈసారి ఒక మంచి ప్రభుత్వం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు నాయకత్వంలో వచ్చిన తర్వాత డే 1 నుంచి ఎప్పుడు మనం ఢిల్లీకి వెళ్ళినా సరే సరిగ్గా మనకి వేదిక దొరికినప్పుడు స్టీల్ ప్లాంట్ ప్రాముఖ్యత ఏంటి,
దీని మీద మన సెంటిమెంట్ ఎంత ఇంపార్టెంట్, విశాఖ హక్కు, ఆంధ్రుల హక్కు ఎంత ఇంపార్టెంట్ ఒకవైపు అయితే, ఇంకోవైపు దేశంలో ఇవాళ స్టీల్ మీద ఎక్కువ పెట్టుబడి పెట్టాలి. స్టీల్ అథారిటీ ఇండియా లిమిటెడ్ 1,00,000 కోట్లు పెట్టుబడి పెట్టి ఇంకా మరింత స్టీల్ ప్రొడక్షన్ పెంచాలి. ఇంచుమించు ఇండియాలో 300 మిలియన్ టన్స్ స్టీల్ ప్రొడక్షన్ ప్రైవేటు పబ్లిక్ సెక్టర్ కలిసి తీసుకుని రావాలని ఒకవైపు మాట్లాడుతూ, ఇక్కడ 7.3 మిలియన్ టన్స్ కెపాసిటీ ఉన్న యూనిట్ 5కి 4కి 3కి 2 మిలియన్ టన్ ప్రొడక్షన్ కెపాసిటీకి పడిపోవడం అనేది చాలా దురదృష్టం. సో అక్కడ మాట్లాడింది ఏంటంటే, ఇక్కడ దీంట్లో పెట్టుబడి పెట్టడం వల్ల ఆంధ్రుల సెంటిమెంట్ ఒకటే కాదు, ప్రొడక్షన్ కూడా వెంటనే 2 మిలియన్ టన్ నుంచి 100% కన్నా ఎక్కువ కెపాసిటీ 110%కి వెళ్ళే అవకాశం ఉంది. 8 మిలియన్ టన్స్ అంటే ఆ పెట్టుబడి వల్ల 6 మిలియన్ టన్స్ ప్రొడక్షన్ విదిన్ అ మ్యాటర్ ఆఫ్ 6 to 8 months మనం సాధించగలుగుతామని కూడా అక్కడ అనేక వేదికల్లో స్టీల్ మినిస్టర్తో, అది మన స్టీల్ బోర్డుతో, ఫైనాన్స్ మినిస్టర్తో, ప్రైమ్ మినిస్టర్ గారితో అందరితో చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా ఒక కొత్త కోణంలో మళ్ళీ చూడటం మొదలుపెట్టారు. దీని అందరి ద్వారా నాకు అర్థమైంది ఏంటి అంటే, అసలు ఈ సబ్జెక్టు గురించి స్పష్టంగా బలంగా మాట్లాడిన ఒక్క మనిషి లేరు గత 5 సంవత్సరాలు. అసలు వాళ్ళు అనౌన్స్ చేసిన తర్వాత అసలు దాని గురించి అసలు టాపికే రాకపోవడం వల్ల బహుశా అసలు ప్రజల్లో అసలు ఇష్యూయే సీరియస్ కాదేమో. అందుకే కేంద్రం కూడా దీని మీద పెద్ద స్పందించకపోవడం గతంలో మనం చూసాం. కానీ గవర్నమెంట్ మారిన 7 నెలల్లో ఈ అనౌన్స్మెంట్ వచ్చింది అంటే ప్రజలందరూ ఒకసారి గమనించాలి, ఎందుకు వచ్చింది, ముందెందుకు రాలేదు. సో స్టీల్ ప్లాంట్ దగ్గరికి వెళ్ళినప్పుడు నేను ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత నేను స్టీల్ మినిస్టర్ని కలవడం గురించి కూడా మాట్లాడడం జరిగింది. స్టీల్ మినిస్టర్ కుమారస్వామి గారు అయ్యారు. నేను ఎంపీగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత నేను ఆయన కనపడితే వెంటనే దిగి ఆయన దగ్గరికి వెళ్ళాను. నేను అప్పటికి మంత్రులందరూ స్వేరిన్ అయిపోయారు కాబట్టి, నేను పలానా భారత్ విశాఖపట్నం పార్లమెంట్ నుంచి గెలిచానండి, మిమ్మల్ని కలుద్దాం అనుకుంటున్నాను అంటే, నాకు తెలుసు RINL గురించి, వైజాగ్ స్టీల్ ప్లాంట్ గురించి, నేను దాన్ని రివైవ్ చేయాలని ఒక ఛాలెంజ్ గా తీసుకుందామని నేను ఆల్రెడీ డిసైడ్ అయిపోయాను అంటే నా మనసు పూర్తిగా పొంగిపోయింది. చాలా ఆనందంగా అనిపించింది. ఎందుకంటే మామూలుగా మనం వెళ్ళి అడగాలి, ఇలా చేయండి అలా చేయండి. అప్పటికి ఎందుకు అంటే ఆయనకి మన పార్టీ ద్వారా ఆల్రెడీ ఆయనతో డిస్కషన్స్ జరగడము, లోకేష్ అన్న కూడా ఇండైరెక్ట్ గా ఆయనకి మెసేజ్ పంపించడం, దానివల్ల ఆయన ఆల్రెడీ దీని మీద కొంత అవగాహన తెచ్చుకోవడం, అది కూడా జూన్లో, ఇప్పుడు జూన్ 24 అనుకుంటా. సో ఓహో మనం మంచి వాతావరణంలో ఉన్నాము, సేఫ్ హ్యాండ్స్ లో ఉన్నాము అనే ఒక నమ్మకం నాకు కలిగింది. కానీ అయినా సరే అది చిన్న విషయం కాదు రివైవ్ చేయడం. అనేక సార్లు చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీకి వెళ్ళినప్పుడు దీని మీద ఫస్ట్ స్టీల్ మినిస్టర్ గారితో మాట్లాడడం, దాని తర్వాత ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారితో మాట్లాడడం, అసలు ఇది ఎట్లా చేయాలి, చేయాల్సిన అవసరం ఏంటి అని చాలా స్పష్టంగా దాని ఇంపార్టెన్స్ కూడా చెప్పడం నేనే ప్రత్యక్షంగా 3 సార్లు చూశాను. దాని తర్వాత స్టీల్ మినిస్ట్రీతో ఆఫీషియల్స్ అందరూ వర్కౌట్ చేసి ఒకవేళ రివైవ్ చేస్తే ఎంత ఖర్చు అవుతుంది, దానివల్ల వచ్చే రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఏంటి, అన్ని వాళ్ళు వర్కౌట్ చేసిన తర్వాత ఈ డిస్కషన్ ప్రధానమంత్రి గారి దగ్గరికి కూడా వెళ్ళడం జరిగింది. ఆయన కూడా దీని మీద ఆలోచించారు. ఎందుకంటే గత 4 సంవత్సరాలు డైరెక్షన్ ఒక సైడ్గా వెళ్తుంది. దీని డైరెక్షన్ మార్చాలి అంటే ఒక బలమైన కారణం ఉండాలి. సో దీని మీద పెట్టుబడి పెడితే ఆంధ్రప్రదేశ్ లో ఉన్న సెంటిమెంట్ ని సాటిస్ఫై చేయడమే కాదు, దేశానికి ఒక ప్రొడక్టివ్ ప్లాంట్. ఎందుకంటే షోర్ బేస్డ్ స్టీల్ ప్లాంట్, ఇంత సైజ్ ప్లాంట్ ఎక్కడా దేశంలో లేదు. 20,000 ఎకరాల్లో పైగా ఒక పోర్ట్ దగ్గర దొరకడం అనేది ఇవాళ అసాధ్యమైన పని. దాంట్లో ఆల్రెడీ 7.3 మిలియన్ టన్స్ ప్రొడక్షన్ ఉండడము, పక్కనే గంగవరం పోర్ట్ ఉండడము, దాంట్లో కోల్ రావడము, కోల్ వెళ్ళడము, ఇవన్నీ ఉండడం అనేది చాలా స్ట్రాటజిక్. స్టీల్ మినిస్టర్ గారు గవర్నమెంట్ ఫామ్ అయిన 2 నెలలకి స్టీల్ ప్లాంట్ కి వచ్చారు. గత 5 సంవత్సరాల్లో ఏ స్టీల్ మినిస్టర్ రాలేదు. ఆయన వచ్చిన వెంటనే నమ్మకం వచ్చింది, ఓహో స్టీల్ మినిస్టర్ ఇంత ఆందోళన తర్వాత కూడా ధైర్యం చేసి ఇక్కడ దాకా వచ్చారు అంటే ఆయనకి ఏదో చేయాలని ఉంది కాబట్టి వచ్చారనేది అక్కడ స్టీల్ ప్లాంట్ లో పనిచేసే కార్మికులందరికీ నమ్మకం వచ్చింది. అక్కడ అప్పుడు ఆయన ప్రశ్నిస్తూ ప్రైవేటైజేషన్ ఏంటి ఎట్లా అని మీలాంటి మీడియా మిత్రులు అడుగుతుంటే, వేర్ ఇస్ ద క్వశ్చన్ ఆఫ్ ప్రైవేటైజేషన్ అని అక్కడ అన్నాడు. నేను ఇక్కడ దీన్ని ఎట్లా రివైవ్ చేయాలని వచ్చాను నేను అని చూస్తూ ఈ ప్లాంట్ అంతా నడుపుతూ ఉండగా, ఇంత అద్భుతమైన ప్లాంట్ ఇంకెక్కడ నేను చూడలేదు, దీన్ని పూర్వ వైభోగం తీసుకుని రావాలి అని ఆయన చెప్పడం కూడా జరిగింది. సో దాని తర్వాత దీని ఇష్యూస్ ఏంటి, దీనికి క్యాప్టివ్ మైన్స్ లేవని, దాని తర్వాత డ్యూస్ ఇక్కడ లోకల్ గా మైన్స్ గత ప్రభుత్వం క్యాన్సిల్ చేస్తే మ్యాంగనీస్ మైన్స్, క్వార్ట్స్ మైన్స్ అవన్నీ మళ్ళీ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత రిన్యూ చేయడము, బ్యాంకింగ్ ఇష్యూస్, లోన్లు పెరిగిపోవడము,
రా మెటీరియల్ ఐరన్ ఓర్ కూడా సప్లై సరిగ్గా ఇప్పుడు రాకపోవడం, ఎందుకంటే అది కూడా డ్యూస్ కట్టుకోలేని పరిస్థితి, ఇవన్నీ ఇష్యూస్ ఉన్నాయి. నేను అప్పుడు స్టీల్ ప్లాంట్ సిఎండి ఉన్నారు అప్పుడు అతుల్ భట్ గారని, ఆయనతో నేను రివ్యూ మీటింగ్ చేసినప్పుడు కూడా అసలు స్టీల్ ప్రొడక్షన్ లో ఏ మెటీరియల్ వెళ్తుంది, దానికి ఎంత ఖర్చు అవుతుంది, ప్రధానంగా మేము ఆందోళన ఒక పోరాట కమిటీలో పాల్గొని చేసేటప్పుడు దీనికి క్యాపిటల్ మైన్స్ కావాలని అందరూ చెప్పారు. నేను కూడా దాన్ని స్టడీ చేస్తే అదొక కారణము, క్యాపిటల్ మైన్స్ ఉండడం వల్ల ఒక 3,000-4,000 రూపాయలు పర్ టన్ కలిసి వస్తుంది అని దాని మీద నేను కూడా చాలాసార్లు మాట్లాడడం జరిగింది. ఆ రోజు నేను ఆ ప్రైసింగ్ అంతా రివ్యూ చేసిన తర్వాత వాస్తవంగా ఎస్, క్యాపిటల్ మైన్ ఉంటే 3,000-4,000 పర్ టన్ కలిసి వస్తుంది. కానీ ఐరన్ ఓర్ కాస్ట్ ఎంటైర్ ప్రొడక్షన్ లో ఒక 10,000-11,000 రూపాయలు కూడా ఉంటుంది. మేజర్ కాస్ట్ కోకింగ్ కోల్ అది 20,000 రూపాయలు అవుతుంది. దాన్ని కానీ మనం బాగా తెచ్చుకోగలిగితే దాంట్లోనే మనకి టన్కి 2-3 సేవింగ్ వస్తుంది. ఇంకోటి, ఇప్పుడు నిన్న చంద్రబాబు నాయుడు గారిని ఇలా క్యాపిటల్ మైన్ గురించి మీడియా మిత్రులు అడిగితే ఆయన చెప్పాడు, ఇప్పుడు ఆర్సెలర్ మిత్తల్ ఇక్కడ అనకాపల్లిలో 14 మిలియన్ టన్స్, అంటే ఇప్పుడు 7.3 మిలియన్ టన్స్ మనకి వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఉంటే వాళ్ళు 14 మిలియన్ టన్స్ పెట్టుబడి పెడుతున్నారు. వాళ్ళకి ఏం క్యాపిటల్ మైన్స్ ఇవ్వట్లేదే, మరి ఎందుకు పెడుతున్నారు వాళ్ళు పెట్టుబడి? లాభాలు లేకుండా ఒక ప్రైవేట్ కంపెనీ వాడు పెట్టుబడి పెట్టడే. ఎందుకు పెడుతున్నాడు అంటే ఆ ఎకనామిక్స్ వాళ్ళు స్టడీ చేసుకుని ఎన్ఎండిసి దగ్గర వాళ్ళు ఇప్పుడు 7 మిలియన్ టన్స్ ఆఫ్ ఐరన్ ఓర్ మాకు సప్లై చేస్తారని అగ్రిమెంట్కి వచ్చిన తర్వాత వాళ్ళకి ధైర్యం వచ్చింది దట్ ఎన్ఎండిసి ఓపెన్ మార్కెట్ లో ఏ రేటుకి అయితే అమ్ముతున్నారో ఆ రేటుకే నేను కొనుక్కుని నేను ఇక్కడ ఉత్పత్తి మొదట్లో 7 మిలియన్ టన్స్ భవిష్యత్తులో 14 మిలియన్ టన్స్ చేయగలుగుతానని నమ్మకం వచ్చి ఇక్కడ 1,40,000 కోట్లు పెట్టుబడి పెట్టడానికి ఆర్సెలర్ మిట్టల్ అనౌన్స్మెంట్ ఇచ్చాడు. సో దట్ మీన్స్ దట్ మన స్టీల్ ప్లాంట్, మన వైజాగ్ స్టీల్ ప్లాంట్ క్యాపిటల్ మైన్స్ లేకపోవడం వల్ల ఆర్థికంగా అక్కడ 3,000-4,000 మనకి కొంత ఇబ్బంది అయినా అది ప్రధానమైన కారణం కాదు. ప్రధానమైన కారణం ఏంటి అంటే గత 10-15 సంవత్సరాల వల్ల కొన్ని పెట్టుబడి నిర్ణయాలు తప్పుగా తీసుకోవడం, ఉత్తరప్రదేశ్ లో రాయబరీలో ఒక అవసరం లేని ప్లాంట్ మీద ఒక 3,000 కోట్లు ఎంతో పెట్టుబడి పెట్టడం, మిస్ మేనేజ్మెంట్ వల్ల ప్రొక్యూర్మెంట్ లో అవసరం లేని మెటీరియల్ ఎక్కువ ధర పెట్టి కొనడము, అమ్మేటప్పుడు తక్కువ ధరకు అమ్మేయడము, ఇట్లా రకరకాల మిస్ మేనేజ్మెంట్ అనేది ప్రతి లెవెల్లో జరుగుతున్నాయి. ఈ మిస్ మేనేజ్మెంట్ అనేది కరెక్ట్ చేయాలి. సో ఇవాళ డబ్బులు ఇవ్వడమే కాదు, ఈ ప్యాకేజ్ అనౌన్స్ చేయడమే కాదు, ఒక బలమైన నాయకత్వం మేనేజ్మెంట్ తీసుకుని రావాల్సిన అవసరం కేంద్ర ప్రభుత్వం మీద, స్టీల్ మినిస్ట్రీ మీద ఉంది. దానికి పూర్తి సహాయం ఒక స్థానిక ఎంపీగా ఇవ్వడానికి నేను రెడీగా ఉన్నాను. స్టీల్ మినిస్టర్ గారితో నేను ఈ ఇష్యూ మీద మాట్లాడుతున్నాను. నేను కార్మికులు, ఇది పోరాట కమిటీలో ఉన్న యూనియన్ లీడర్స్తో కూడా మాట్లాడుతూ నేను చెప్తున్నాను దట్ మేము అతి కష్టంతో ఒప్పించి తీసుకొస్తాము, ఈ ప్యాకేజ్ తీసుకొస్తామనే నమ్మకం మాకుంది. కానీ అది వచ్చిన తర్వాత మళ్ళీ ఒక 3 ఏళ్ళ తర్వాత మేము వెళ్ళి మళ్ళీ మాకు ఇది సరిపోవట్లేదు ఇంకా కావాలి అంటే కేంద్ర ప్రభుత్వం మళ్ళీ వింటదా లేదా అనేది మా చేతిలో లేదు. సో ఇది మన లాస్ట్ ఛాన్స్ లాగా మనం తీసుకోవాలి. ఈ లాస్ట్ ఛాన్స్ ని మనం సద్వినియోగం చేసుకుని దీన్ని రివైవ్ చేయాలి. ఈ కమిట్మెంట్ మీ అందరిలో ఉండాలి. అంటే అప్పటికి వాళ్ళు ఏమవుతుందో తెలియదు అనే ఒక ఆందోళనలో మంచి పౌరుషంగా ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో దీన్ని మేము రివైవ్ చేసుకుంటాము, కష్టపడి పనిచేస్తామని చెప్పారు. గత 4 నెలలుగా మీరు చూశారు. ఈ ప్యాకేజ్ అనౌన్స్ అయ్యే ముందు ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉండి స్టీల్ ప్లాంట్ ప్రొడక్షన్ మాత్రం పెంచాలనే ఒక లక్ష్యంతో జీతాలు డిలే అయినా సరే షట్ డౌన్ అయిన 2వ ఫర్నెస్ ని మళ్ళీ రీస్టార్ట్ చేసి 2 ఫర్నెస్ లో 100% కెపాసిటీ కన్నా ఎక్కువ ఉత్పత్తి గత 2-3 నెలలుగా మనం నడుపుతున్నాం. సో ఆ పౌరుషం వాళ్ళందరిలో కనపడితే నేను చెప్పాను, ఇదే పౌరుషం మనం కంటిన్యూ చేయాలి. రేపు ప్యాకేజ్ అనౌన్స్ అయిన తర్వాత కూడా రిలాక్స్ అవడానికి లేదు. ఇప్పుడు 20,000 కోట్లు పైగా లోను, లైబిలిటీస్ అన్ని వచ్చినాయి. ఈ పెట్టుబడి వల్ల మనం ఏంటంటే దారి మీద బండి తీసుకుని రాగలుగుతాం, కానీ మళ్ళీ దారి తప్పదు అనేది ఏం లేదు. ఎందుకంటే మిస్ మేనేజ్మెంట్ అనేది నా చేతిలో లేదు. ఆ స్టీల్ ప్లాంట్ మేనేజ్మెంట్ లో ఉన్న వాళ్ళు, అక్కడ ఉన్న లీడర్స్, మేనేజ్మెంట్ వాళ్ళు దురుద్దేశంతో పనిచేస్తే అది ఎంత డబ్బులు ఇచ్చినా సరే దుర్వినియోగం అయిపోతుంది. సో ఈసారి అది జరగనివ్వము. చాలా స్పష్టంగా దాని మీద దృష్టి పెడతాము. ఇవాళ కేంద్ర ప్రభుత్వము, స్టీల్ మినిస్టరు, ఇక్కడ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు, స్థానిక ఎంపీగా నేను దీని మీద ఒక టీం వర్క్ చేసుకుని ప్రత్యేక దృష్టి పెట్టాలి. ఈ కష్టాలు నాకన్నా ఎక్కువ అక్కడ పనిచేసే వాళ్ళు, అక్కడ ఉన్న వాళ్ళు చాలా దగ్గర నుంచి చూశారు. ఏమవుతుందో వాళ్ళకి తెలీదు. చాలా భయపడ్డారు, ఏంటి మా భవిష్యత్తు, జీతాలు కూడా వస్తాయా లేదా. అయితే నేను ఎప్పుడు కలిసినా సరే
కేంద్రంలో జరిగాయి నేను చూస్తూ ఉన్నాను కాబట్టి నాకు పూర్తి నమ్మకం ఉంది. సో మీరు ఓపిక పట్టండి, మనకి సొల్యూషన్ వస్తుంది, దాని లోపల తొందరపాటులో మనం ఏమీ చేయకూడదు అని చెప్పాను. దానికి ఆధారం కూడా చూపించాను. ఆధారం ఏంటి అంటే అక్టోబర్ నెలలో మనకి 1650 కోట్లు 2 విడతలుగా ఇచ్చారు. ఏమి ఇచ్చారు? 500 కోట్లు మన స్టాచ్యుటరీ లైబిలిటీస్, 1100 కోట్లు బ్యాంక్ లోన్స్ కోసము, మనకి 2 కలిపి 1100 కోట్లు స్టాచ్యుటరీ లైబిలిటీస్ బ్యాంక్ లోన్స్ కోసం. ఎందుకు ఇస్తారు? వాళ్ళు రివైవ్ చేయాలనే ఒక ఉద్దేశం లేకపోతే 1600 కోట్లు ఉట్టు పుణ్యం ఎందుకు ఇస్తారు? మనకి ఇచ్చారు అంటే దీన్ని రివైవ్ చేయాలనే కమిట్మెంట్ ఉంది కాబట్టి ఇస్తారు. ఇవన్నీ నేను చెప్పిన తర్వాత కూడా ఎంప్లాయీస్కి మామూలుగా అవుతుందా లేదా అనే ఒక భయం ఉంటుంది కాబట్టి దాన్ని కొంచెం తప్పుదారి పట్టిద్దాము, కన్ఫ్యూజన్ క్రియేట్ చేద్దాము, భయపడదాము. లేకపోతే కొందరికి 90% ఆఫ్ ద పీపుల్కి మంచి జరిగితే హ్యాపీగా ఉంటుంది. కొనకి 5-10% మంది ఉంటారు, వాళ్ళకి మంచి జరగడం ఇష్టం లేదు. వాళ్ళు ఏంటంటే ఈ ఆందోళన ఇట్లా కంటిన్యూ అవుతూ ఉంటే వాళ్ళకి అది పొలిటికల్ సర్వైవల్ అవ్వచ్చు, లేకపోతే విమర్శ చేయడానికి వాళ్ళకి ఒక అవకాశం ఉంటుందని అనుకోవచ్చు. ఎంత ఇచ్చినా మీరు సినిమా చూసుంటారు, సై సినిమాలో అది గోల్స్ కొడుతూ ఉంటే ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఉంటారు, ఒక గోల్ కొడితే ఏంటి ఒకదానికే అంటాడు, రెండో గోల్ కొడితే ఏంటి రెండో దానికే అంటాడు. సో అట్లా కొందరు ఉన్నారు మీడియాలో తప్పుడు రాతలు రాయడం, అక్కడికి వెళ్ళి తప్పు రూమర్స్ స్ప్రెడ్ చేయడము. నేను కొందరు నా దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళ మీద నాకు ఫీడ్బ్యాక్ వచ్చినప్పుడు నేను వాళ్ళకి కూడా చెప్పాను, మీరు నా ముందు వచ్చి నాతో బాగా మాట్లాడుతున్నారు, బాగుంది, నన్ను నమ్ముతున్నారు అంటున్నారు, కానీ మీరు బయటికి వెళ్ళి మాత్రం మీరు అక్కడ వాళ్ళని మళ్ళీ ఇంకా భయపెట్టి అది మీరు ఒక ఎన్వైరన్మెంట్, ఒక నెగిటివ్ ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేస్తే మన ప్రొడక్షన్ కానీ దెబ్బతింటే స్టీల్ ప్లాంటే సఫర్ అవుతుంది. నేను ఏ రీతికి రియాక్ట్ అవ్వలేదు, ఎందుకంటే నేను ఎప్పుడు నమ్మేది ఏంటి అంటే ఎవరో నన్ను తిడితే, ఎవరో నన్ను విమర్శిస్తే నేను దానికి తిరిగి నా కౌంటర్ ఇవ్వడం అని అదే నా బాధ్యత నేను నమ్మను. నేను ఎప్పుడైనా సరే నా పని ద్వారా చూపించాలని అనుకుంటాను. ఇవాళ నాకు కలిగిన ఇవాళ ఆనందం ఏంటంటే ఇవాళ మా ప్రభుత్వం పని ద్వారా మేము చూపించగలిగాం అనేది నాకు చాలా ఆనందంగా, చాలా రిలీఫ్గా ఉంది ఆనెస్ట్గా చెప్పాలంటే. చంద్రబాబు నాయుడు గారు కృషి, ఆయన ఏం పట్టుకున్నా సరే మీ అందరికీ తెలుసు. ఒక్కసారి ఒక దాని మీద ఫిక్స్ అయ్యి అది చేయాలి అని అనుకుంటే కంటిన్యూస్గా దాని మీద చేస్తూనే ఉంటారు. ఆయన ఢిల్లీకి వచ్చిన ప్రతిసారి లాస్ట్ 3-4 సార్లు మా సాటి ఎంపీలు కూడా ఏంటి ముఖ్యమంత్రి గారు అంతా వైజాగ్ ఇష్యూస్ కోసమే వస్తున్నట్టున్నారు, ఇక్కడ వైజాగ్ స్టీల్ ప్లాంట్ కోసము, రైల్వే జోన్ కోసము, దాని తర్వాత వాటర్ డివిజన్ కోసం, దీనికోసమే వస్తున్నారంటే ఇష్యూస్ అట్లా ఉన్నాయి, మరి నేనేం చేస్తాను, నేనేమి కోరుకుని ముఖ్యమంత్రి గారు నా ఒకరి కోసమే రావని నేను అడగలేదు అని ఆయన కమిట్మెంట్ తీసుకున్నారు. అన్నిటికన్నా 25 పార్లమెంట్ల కన్నా ఎక్కువ మెజారిటీ విశాఖ వాసులు ఎప్పుడైతే కూటమి ప్రభుత్వంకి ఇచ్చారో ఇక్కడ ప్రజలకి ప్రభుత్వం మీద, తెలుగుదేశం పార్టీ మీద ఎంత నమ్మకం ఉందనేది సార్ కూడా అనేక వేదికల్లో చెప్పడం జరిగింది. ఆ నమ్మకాన్ని మనం నిలబెట్టుకోవాలి, దానికి మనం తిరిగి చూపించాలనే ఒక కమిట్మెంట్తో అది ఉట్టి విశాఖపట్నానికే కాదు ఉత్తరాంధ్రకు కూడా ఈ రైల్వే జోను, స్టీల్ ప్లాంట్ అనేది చాలా కమిట్మెంట్గా పనిచేశారు. సో ఐఎమ్ హ్యాపీ అండి. ఇప్పుడు పల్లా శ్రీనివాస్ గారు కూడా ఇవాళ ఉండాలి, కానీ ఆయన కుంభమేళాకి వెళ్ళడం వల్ల, మహాకుంభమేళాకి వెళ్ళడం వల్ల ఇవాళ ప్రెస్ మీట్లో ఉండలేకపోయారు. సో ఇంకా నాకు చెప్పాలన్నాయి వేరే ఇష్యూస్ మీద, కానీ మీరు కొన్ని క్వశ్చన్స్ అడిగితే నేను ఏదైనా మిస్ అయినవి ఉంటే దాని మీద నేను ఆన్సర్ చేస్తాను. యాక్చువల్లీ ప్లాంట్ నష్టాలు అవుతాయి, సో ప్రాపర్ సేఫ్టీ మేనేజ్మెంట్ లేక, అంటే ఇప్పుడు మనం కానీ రీసెంట్గా ఒక బెల్ట్ అయితే, సో గతంలో కూడా ప్రమాదాలు అంటే మినిమం మెయింటెనెన్స్ అనేది ఇచ్చి ఇంకా వాటి సిబ్బంది పనిచేయడానికి గతంలో చాలా పడుతుంది. సో వాటి వల్ల ఏంటంటే ఒక్కసారి ల్యాబ్స్ జరిగితే అది ప్రొడక్షన్ మీద, ప్లాంట్ మీద పడుతుంది. సో వీటి మీద ఏమైనా దృష్టి పెట్టేసి అంటే ఆల్రెడీ మీరు టీం వేస్తారన్నది ఆలోచన ఉందా? ఈ 2 డిఫరెంట్ ఇష్యూస్ అండి. ఫస్ట్ దాంట్లో మీరు అడిగేది ఒక చిన్న భాగం. మిస్ మేనేజ్మెంట్ ఏంటి అంటే సిఎండి నుంచి, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్స్ నుంచి, జనరల్ మేనేజర్స్ నుంచి, ఫస్ట్ అసలు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పదవులే మనం నింపలేదు కొన్ని సంవత్సరాల నుంచి. అవసరమైన డైరెక్టర్స్ కూడా మనకి వాళ్ళు లేరు స్టీల్ ప్లాంట్లో. అవన్నీ సత్తా ఉన్న ఒక మేనేజర్ని, లీడర్ని మనం తీసుకుని రావాల్సిన అవసరం ఉంది. ఆ మిస్ మేనేజ్మెంట్ అనేక కారణాలు ఏంటంటే ప్రైవేట్ సెక్టర్లో బాగా పనిచేసిన వాడికి కోట్ల జీతం ఇవ్వగలవచ్చు, కానీ పబ్లిక్ సెక్టర్లో ఎంత బాగా పనిచేసినా జీతం లక్షల్లోనే ఉంటుంది. సో
ప్రైవేట్ కంపెనీ వాడు వచ్చి నువ్వు నాకు ఇది చేసి పెడితే నేను నీకు ఇంత ఇస్తా అని ఎవరో కొందరు లాలోచి పడితే ఇట్లా అయ్యే అవకాశం ఉంటుంది. కానీ స్టీల్ ప్లాంట్లో గతంలో నేను కొందరు సీనియర్ డైరెక్టర్లని సిఎండీలని కలిస్తే దేశం మీద ఒక కమిట్మెంట్తో పనిచేసిన వాళ్ళు చాలా మందిని కలిశాను నేను. అట్లాంటి వాళ్ళని మనం పోగొట్టుకోకుండా ఎతికి తెచ్చుకొని ఇక్కడ పెడితే మాత్రం తప్పకుండా స్టీల్ ప్లాంట్ పూర్వవైభవం వస్తుందని నేను బలంగా నమ్ముతున్నాను. ఇవాళ దృష్టి ఉండాలి. ఏంటంటే ఇది 6 నెలలు సింగిల్ ప్లాంట్ అయిపోవడము, ఢిల్లీలో ఉన్న వాళ్ళు దూరంగా ఉండడము, ఇక్కడ ఏం జరుగుతుందో రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోక, కేంద్ర ప్రభుత్వం పట్టించుకోక, దానివల్ల రకరకాల ఇబ్బందులు జరిగినాయి. సో ఇప్పుడు ఇవాళ కేంద్ర ప్రభుత్వం పట్టించుకుంటుంది, రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకుంటుంది. ఇక్కడ ఒక ఎంపీగా నేను బాధ్యత తీసుకుంటా అంటున్నాను. సో రాజకీయంగా ఒక ప్రభుత్వం తరపున తప్పు జరగనివ్వకుండా ప్రశ్నించే ఆలోచన అయితే మాకుంది. స్టీల్ మినిస్ట్రీ మంచి ఆఫీషియల్ని తీసుకొచ్చి పెట్టాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంది. వాళ్ళకి మేము ప్రోత్సహిస్తాం. రాజకీయ ఇన్వాల్వ్మెంట్ అలా మేము చేయము, ఇంకొకరిని చేయలేము. సో అది మేనేజ్మెంట్ వరకు మనం అడ్రస్ చేయగలుగుతాం. ఇప్పుడు ఆయన అన్నది ఏంటంటే బెల్ట్ చిరిగిపోయింది, దానివల్ల సేఫ్టీ ఇష్యూస్ ఉన్నాయంటే, అటు బేసిక్గా అక్కడ పాయింట్ ఏంటంటే అండి, ఏ ప్లాంట్ అయినా సరే పర్టికులర్గా మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్లో వేర్ అండ్ టేర్ అనేది ఉంటుంది. వేర్ అండ్ టేర్ ఉన్నప్పుడు ఆ మెషినరీని మనం యాన్యువల్ మెయింటెనెన్స్ చేసుకోవాలి. ఏదన్నా సప్లైస్ మనం ఎప్పుడు సప్లైస్ మన దగ్గర స్టోర్లో పెట్టుకోవాలి. ఒక మంచిగా నడిపే కంపెనీ సంవత్సరానికి 2 వారాలు 3 వారాలు ప్లాంట్ని షట్ డౌన్ చేసి, లేకపోతే ఒక్కొక్క డివైస్ని షట్ డౌన్ చేసి దాన్ని మెయింటైన్ చేస్తారు. అది ప్రివెంటివ్ మెయింటెనెన్స్ అంటారు. అది చేయట్లేదు. దాని తర్వాత సప్లైస్కి ఇంత డబ్బులు కావాలి, అది చేయట్లేదు. ఇప్పుడు నేను ఒక యూనివర్సిటీ ప్రెసిడెంట్గా నడుపుతున్నాను. నేను ప్రతి ఇయర్ నా బడ్జెట్ని స్టడీ చేస్తాను. నేను ప్రతి సంవత్సరం 3% ఆఫ్ అవర్ బడ్జెట్ రిపేర్స్ అండ్ మెయింటెనెన్స్ కోసం నేను పెడతాం. ఇవాళ అనేక విషయాల్లో అప్పులు కట్టలేకపోతున్నారు, రా మెటీరియల్ డ్యూస్ కట్టలేకపోతున్నారు, ప్రివెంటివ్ మెయింటెనెన్స్ కోసం డబ్బులు ఖర్చు పెట్టట్లేదు. అందుకే ఏమైపోతుంది అంటే ప్రతి మెషినరీ డ్యామేజ్ అయిపోతుంది. మొన్న మనకి బుడమేరు క్యానల్ అవ్వడము, లేకపోతే అక్కడ ఫ్లడ్స్ అయినప్పుడు ఆ డ్యామ్స్ సరిగ్గా ఓపెన్ అవ్వడం, వాటర్ ఫ్లో అవ్వడానికి కారణం ఏంటి? అసలు ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ రిపేర్స్ అండ్ మెయింటెనెన్స్ మీద గత ప్రభుత్వం ₹1 ఖర్చు పెట్టలేదు. దేవుడి దయ వల్ల డ్యామేజ్ అయింది, కానీ ప్రాణహాని ఇంకా చాలా ఎక్కువ అయి ఉండేది. దేవుడి దయ వల్ల మనం జస్ట్ ఒక 10-15 మంది అట్లా కోల్పోయాం, కానీ లేకపోతే వేలల్లో కోల్పోయేవాళ్ళం. సో రిపేర్ అండ్ మెయింటెనెన్స్ ఇంపార్టెన్స్ ఒక మంచి మేనేజ్మెంట్ అనే కంపెనీ చేస్తారు. మీరు అన్నది కరెక్టే, అది మిస్ మేనేజ్మెంట్ లో ఒక భాగం. సార్, స్టీల్ ప్లాంట్ కి సంబంధించి ఇప్పటి వరకు సిఎండిని స్టీల్ ప్లాంట్ కి సంబంధించిన వాళ్ళు వేయడం జరుగుతుంది. అలాగా చాలా సంవత్సరాలు జరుగుతుంది. కానీ పోర్టు చైర్మన్ కి సిఎండిని ఒక సీనియర్ ఐఏఎస్ నేస్తారు. అలాగే ఏమన్నా ఒక సీనియర్ ఐఏఎస్ లాంటి వ్యక్తిని తీసుకొచ్చి మీరు అన్నట్టుగా చేస్తే దాన్ని మీరు బయటకు వచ్చే పరిస్థితి ఉంటుందేమో. ఆపరేషన్స్ కొంచెం డిఫరెంట్ గా ఉంటాయండి. మీరు ఇప్పుడు పోర్ట్ ఆపరేషన్స్ చూసుకుంటే మెజారిటీ ఆఫ్ ద పోర్ట్ ఆపరేషన్స్ ఇవాళ అవుట్ సోర్స్ చేస్తారు. కంటైనర్ హ్యాండ్లింగ్ ఒక కంపెనీకి ఇచ్చారు, బర్త్ హ్యాండ్లింగ్ ఇంకో కంపెనీకి ఇచ్చారు. అక్కడ ఐఏఎస్ ఆఫీసర్ చేయాల్సిన పని వీళ్ళని మేనేజ్ చేయడమే తప్ప యాక్చువల్గా అక్కడ షిప్ని రిపేర్ చేయడం ఇవన్నీ పనులు అనేది అక్కడ ఐఏఎస్ ఆఫీసర్కి తక్కువ. కానీ స్టీల్ ప్లాంట్ లాంటి కంపెనీకి వచ్చేసరికి ఆ స్టీల్ ప్లాంట్ని నడపాల్సిన బాధ్యత ఆ సిఎండి. ఇప్పుడు మొన్న ఎన్టీపీసీ పుడిమడకలో 1,85,000 కోట్లు పెట్టుబడి పెట్టాలి. ఆ
అయినా సరే స్టీల్ ప్లాంట్కి పవర్ మనం ఏం కట్ చేయలేదు, వాటర్ మనం ఏం సప్లై ఆపలేదు. స్టేట్ గవర్నమెంట్ దీంట్లో పక్కన కూర్చుని ఏం చూడట్లేదు, దీంట్లో భాగస్వాములు మనం. సరే, ఎంప్లాయీస్ చాలా మంది ఇప్పటికీ కూడా సరిగా పనిచేయడం లేదు, వచ్చి వెళ్ళిపోతున్నారు అనే ఒక ఆరోపణ ఉంది. దాన్ని మిస్మేనేజ్మెంట్ లో కూడా వచ్చే అవకాశం ఉంటుంది. దాన్ని ఎలా చేయబోతున్నారు? యథా రాజా తదా ప్రజ అండి. గత ప్రభుత్వంలో నాయకత్వం ఉన్నప్పుడు ప్రభుత్వం ఎట్లా పనిచేసింది మీరందరూ చూశారు. అంతే. ఇప్పుడైతే స్టీల్ ప్లాంట్ సిఎండి మంచి వాళ్ళు ఉంటారో, డైరెక్టర్స్ మంచి వాళ్ళు ఉంటారో, ఆటోమేటిక్గా కల్చర్ కూడా వస్తుంది. ఇప్పుడు కొందరు ఏంటంటే వెస్టెడ్ ఇంట్రెస్ట్ మంచి దారిలో వెళ్ళినవారు. ఇందాక చెప్పాను కదా నేను, మనం కాపాడుతున్నాము ప్యాకేజ్ వస్తుంది అన్నప్పుడు కూడా కొందరికి ఆనందంగా ఉండదు. వాళ్ళు అసూయగా ఉంటారు, కోపంగా ఉంటారు, బాధగా ఉంటారు. దీన్ని ఎట్లాగో తప్పు, ఎందుకంటే కొందరికి పోరాటం ఉంటేనే వాళ్ళకి నడుస్తుంది కథ. సో అట్లాంటి వాళ్ళని ఎట్లా మనం వీడౌట్ చేయాలి అనేది నాకు ఆలోచన ఉంది. నేను ఎప్పుడైనా సరే యాక్షన్, ఇందాక చెప్పాను కదా, మాటల కన్నా మనం చేతలతో చూపించాలి, చేతలతోనే చూపిస్తాం. సార్ ఇంకోటి, ప్లాంట్ లో ఇంకోటి మేజర్ డ్రాబ్యాక్, ప్రొడక్షన్ అయిన తర్వాత ప్లాంట్ ని సేల్ చేసే స్టీల్ ని సో కొంతమంది డైరెక్టర్స్ సో అప్పుడున్న డిమాండ్ బట్టి అవసరం బట్టి కాకుండా సో ఇప్పుడు ప్రాబ్లం ఉంది కాబట్టి తక్కువ సేల్ చేయడం, ఆ ఇష్యూస్ చాలా వరకు ఉన్నాయి. నష్టానికి అదొక కారణం అనేది. అదే అంటే ఎప్పుడైతే బకెట్ లో వాటర్ మురికైపోతుందో ఉన్న వాళ్ళందరూ కూడా దాంట్లో నేను కూడా తలా చేసేద్దాం, నేను కూడా కొంచెం తినేద్దాం అనే ఆలోచన రావడం సహజమే. సో ఇవాళ మనం ఒక్కొక్కరిని పాయింట్అవుట్ చేయడానికి కాదు. ఎప్పుడైతే ప్రాసెస్ మనం క్లీన్ చేస్తామో అందరు లైన్లో వస్తారండి. తక్కువ ధరకి అమ్మడం అనేది నేను కూడా చాలాసార్లు విన్న ఫీడ్బ్యాక్. మార్కెట్లో ట్రేడర్స్ కూడా నాకు చెప్పిన విషయం ఏది, మనది చాలా హై క్వాలిటీ ప్రోడక్ట్, మిగతా వాళ్ళకన్నా మనం ఎక్కువ ధరకు అమ్మాలి కానీ తక్కువ ధరకు అమ్మడం అనేది అన్యాయం. సో అట్లాంటి జరగనివ్వకుండా భవిష్యత్తులో మనం జాగ్రత్తగా చూసుకోవాలి. ఓట్ హ్యాండ్లింగ్ అంటే నియర్ బై ఇప్పుడు అదానికి ఆల్రెడీ గవర్నమెంట్ షేర్ స్టేట్ గవర్నమెంట్ ఇచ్చేస్తుంది. బట్ వాళ్ళకి హ్యాండ్లింగ్ ఛార్జెస్ కూడా లేకపోతే స్టెవరేజ్ ఛార్జెస్ కూడా ఎక్కువ పెరుగుతున్నటువంటి పరిస్థితి. సో ఆ విషయంలో ఆల్రెడీ గవర్నమెంట్ షేర్ కాబట్టి చాలా సింపుల్ పాయింట్ ఏంటి అంటే, మనము ఇవాళ ప్యాకేజ్ వచ్చింది, ప్లాంట్ని రివైవ్ చేస్తాము. ఇవాళ నేను కార్మికులకి అక్కడ పనిచేసే లీడర్స్కి అందరికీ ప్రశ్నించేది ఏంటంటే, మనం ఏ ప్లాంట్ కన్నా తక్కువ కాదు. ఆర్సెలర్ మిట్టల్కి పోర్ట్ లేదు, ఆర్సెలర్ మిట్టల్కి క్యాపిటల్ మైన్స్ లేవు. వాళ్ళు ఎందుకు పెట్టుబడి పెడుతున్నారు ఇక్కడ? వాళ్ళకి ఎక్కడి నుంచి వచ్చింది ధైర్యం? వాళ్ళు చేయగలిగితే మనం ఎందుకు చేయలేము? మనకి ఇవాళ ఆర్థిక బలం లేకపోవడం వల్ల మనము నెగోషియేషన్స్లో వీక్గా ఉండడము, తప్పు నిర్ణయాలు తీసుకోవడం గతంలో జరిగింది. ఎప్పుడైతే మనకి ఇప్పుడు ప్యాకేజ్ వచ్చిందో, ప్రభుత్వం మన వెనకాల ఉందని ధైర్యం వచ్చిందో, మనం ప్రతి వెండర్తో, ప్రతి సప్లయర్తో, ప్రతి టీమ్మేట్తో జాగ్రత్తగా మాట్లాడుకుని టర్మ్స్ అండ్ అగ్రిమెంట్స్ సరిగ్గా ఉండేటట్టు చేసే బాధ్యత ఉంది స్టీల్ ప్లాంట్ మీద. వాళ్ళు చేస్తారని నేను నమ్ముతున్నాను. అదే చెప్పానండి, మీరు వచ్చే ముందు దాని గురించి చెప్పాను. 1999-2004 ముందు. ఇంకా ఆగండి, నేను క్లోజింగ్ స్టేట్మెంట్ చేయాలి కదా. కాదండి, అశ్విని వైష్ణవ్ గారు నిన్న మాట్లాడుతూ కాదండి అశ్విని వైష్ణవ్ గారు నిన్న మాట్లాడుతూ చెప్పారు 2 ఇష్యూస్. ఒకటి, మనకి సబ్సిడరీ కంపెనీస్ లో RINLకే మైన్స్ ఉన్నాయి. మనం ఆ సబ్సిడీ కంపెనీస్ ని యాక్టివేట్ చేసి మనకున్న మైన్స్ ని మనం యాక్టివేట్ చేస్తే మనకి మన సొంత రా మెటీరియల్ ఆల్రెడీ వచ్చే అవకాశం ఉంది. ఛత్తీస్గఢ్ అనుకుంటా, కిరణ్ డోల్ అనుకుంటా, కిరణ్ డోల్ పేరు మర్చిపోతున్నా. అదొకటండి. ఇంకోటి ఏంటంటే, ఉన్న రా మెటీరియల్ కూడా మనము బెస్ట్ రూట్ లో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్లర్రీ పైప్ లైన్ పెడితే ఇంకా ట్రాన్స్పోర్ట్ కాస్ట్ తగ్గుతుందని మాకు ఒక డిస్కషన్ జరుగుతుంది. అది మనకి వర్కౌట్ అవుతుందా లేదా, ఎట్లా చేయాలనేది మనం చేస్తాం. సో ఆల్ దట్ విల్ బి సార్టెడ్. ఆన్సర్ క్లోజింగ్ స్టేట్మెంట్ ఇచ్చానా? సో క్లోజింగ్ రిమార్క్స్ ఏంటంటే అండి, ఇవాళ మోస్ట్ ఇంపార్టెంట్లీ ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారికి మా వెరీ సీరియస్ కృతజ్ఞతలండి. మీ నమ్మకం, మీరు ఈ నిర్ణయం తీసుకుని పోయి ఉంటే ఇంత పెద్ద ప్లాంట్ అంటే 20,000 ఎకరాలు 7.5 మిలియన్ టన్స్ ఉన్న ప్లాంట్ పూర్తిగా షట్ డౌన్ అయిపోయే పరిస్థితికి ఉండేది. ఆయన ఈ నిర్ణయం తీసుకుని క్యాబినెట్లో అందరినీ కన్విన్స్ చేసి ఈ ప్యాకేజ్ అనౌన్స్ చేయడం అనేది మా అందరికీ ప్రాణం మళ్ళీ లేచి వచ్చింది. సో థ్యాంక్ యూ వెరీ మచ్ టు మన ప్రైమ్ మినిస్టర్ గారు.
అండ్ స్టేట్ గవర్నమెంట్లో చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ఒక ఎంపీగా నేను ఎలక్షన్ ప్రామిస్లో నా ఏడిట్లో ఒకటి స్టీల్ ప్లాంట్ కాపాడుతామని బ్లైండ్గా నమ్మేసి చెప్పేశాం. పల్లా గారు చెప్పేశారు. దాని తర్వాత ఎక్కువ పని మాకన్నా ఎక్కువ చేయాల్సింది ముఖ్యమంత్రి గారు, చంద్రబాబు నాయుడు గారు, అండ్ ఇంకా కూటమి నాయకులందరూ, పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు, అందరూ వాళ్ళ వంతు కృషి చేయడం వల్లే మనం ఇక్కడ దాకా రాగలిగాం. కేంద్రంలో స్టీల్ మినిస్టరు కుమారస్వామి గారు, సహాయ మంత్రి మన రాష్ట్ర ఎంపీ శ్రీనివాసవర్మ గారు, వాళ్ళు కూడా సపోర్ట్ చేయడం, వీళ్ళందరి కృషి. అండ్ ఇప్పుడు ఫైనల్గా నేను రిక్వెస్ట్ చేసేది మన స్టీల్ ప్లాంట్ వర్కర్స్, కార్మికుల్ని ఏంటి అంటే, ఇట్లాంటి అవకాశం మళ్ళీ మనకి వస్తుందని నేను నమ్మట్లేదు. ఇది మన లాస్ట్ అవకాశంగా మనం భావించి దీన్ని మనం రివైవ్ చేయాలి. వర్కర్స్ ఎప్పుడు కలిసినా సరే మేము రెడీగా ఉన్నామో, మేనేజ్మెంట్ సరిగ్గా లేకపోతే మేమేం చేయగలుగుతామని అన్నారు. మీ కృషి మీరు చేయండి, మనం ఇక్కడ మన పూర్తి ఎఫర్ట్ పెట్టి దీన్ని రివైవ్ చేసే దాంట్లో పనిచేద్దాము. ఎక్కడన్నా ఏదైనా తప్పు జరుగుతుంది అంటే నాకు మీరు వచ్చి ఆ ఫీడ్బ్యాక్ ఇవ్వండి, ఎట్లా కరెక్ట్ చేయాలని నేను చేస్తాను. గత 6 నెలలుగా మీరు చాలా రూమర్స్ విన్నారు, చాలా అబద్ధాలు విన్నారు, చాలా నెగిటివ్ క్యాంపెయిన్ కూడా మీరందరూ సహించారు. అయినా మీరందరూ నమ్మకంగా ఉన్నారు. కాదు, కూటమి ప్రభుత్వం ఏదో చేస్తుంది అని ఆ నమ్మకం ఇవాళ మేము నిలబెట్టుకున్నాము. కానీ ఇది ప్రారంభం మాత్రమే. ఇంకా మన నెక్స్ట్ 1.5 year దీన్ని ట్రాక్ లోపల తీసుకొచ్చే లోపల చాలా కష్టపడాలి. సో మీతో పాటు మేమందరం ఉన్నాము. వేదిక మీద నాయకులు కూడా ఇక్కడ అందరూ వాళ్ళ కృషి, ఆలోచన, డిస్కషన్ ఎక్కడొచ్చినా సరే, అది చిరంజీవి గారు అవనివ్వండి, సుధాకర్ గారు అవనివ్వండి, బాబ్జీ గారు అవనివ్వండి, ఏదో ఒక వేదికలో మేము కూర్చున్నప్పుడు వాళ్ళ స్టీల్ ప్లాంట్ మీద మాట్లాడటము, వాళ్ళ వంతు ఇన్పుట్స్ కూడా ఇవ్వడం జరిగింది. సో వీఆర్ ఆల్ విత్ యూ. ఇది మన రాష్ట్ర ప్రెస్టీజ్గా నేను తీసుకుంటున్నాను. మన మీద పెట్టిన నమ్మకం ఎప్పుడైనా సరే, నా మీద రూపాయి పెట్టుబడి పెడితే 10 రూపాయలు ఇవ్వాలనే ఆలోచన ఉన్న మనిషిని నేను. ఇవాళ నాకు 11,000 కోట్లు పెట్టుబడి చేశారంటే దేశానికి మనం 1,00,000 కోట్లు లాభాలు, పన్నులు మనం ఇవ్వాలనే ఒక ఆలోచనతో ఉన్న మనిషిని. సో ఆ విధంగా మనందరం కలిసి పనిచేద్దాము అండ్ దేశానికి చూపిద్దాం. ఒక పబ్లిక్ సెక్టర్ ప్లాంట్ మీద నమ్మకం ప్రభుత్వం పెడితే ఎట్లాంటి లాభాలు తీసుకుని రాగలుగుతామో, ఎట్లా చేయగలుగుతాం అనేది ఒక ఛాలెంజ్గా నేను తీసుకుంటున్నాను. మీ అందరినీ మీ ద్వారా, మీడియా మిత్రుల ద్వారా కోరేది ఏంటి అంటే, ఏదున్నా సరే మంచిని స్ప్రెడ్ చేద్దాము, నెగిటివ్ని కాదు. మీరు చూసారు ఇప్పుడు 7 నెలల్లో అసాధ్యం అనుకున్న చాలా, ఈ రైల్వే జోన్ అవనివ్వండి, వాటర్ డివిజన్ అవనివ్వండి, ఇవాళ స్టీల్ ప్లాంట్ అవని అన్ని సాధించాము. మంచి ఆలోచన, మంచి మనసు ఉంటే మౌంటైన్స్ కెన్ బి మూవ్డ్. అది ఇవాళ మనం చేసి చూపించాం. థ్యాంక్ యూ.